కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతులు యూరియా కోసం లైన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చేతకాని కాంగ్రెస్ పాలనలో ఒక బస్తా ఎరువు కూడా దొరకడం లేదని విమర్శించారు. ఎరువుల కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ కి పరిపాలన చేత కావడం లేదని, కనీస అవగాహన లేదన్నారు. వ్యవసాయంపై సీఎం రేవంత్ సమీక్ష కూడా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉంటే గ్రౌండ్ లో పరిస్థితి ఎలా తెలుస్తుందని కేటీఆర్ నిలదీశారు. వ్యవసాయం మీద అవగాహన లేదు, అటు పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు. కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు. అట్లాగే మరి ఇంకా దారుణం ఏంటంటే, ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే, వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని. క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఊర్లు తిరిగితే, సొసైటీల కాడికి పోతే, రైతులను కలిస్తే, దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. ఊరూరా రైతులు ఆధార్ కార్డులు పెట్టి, వాటి మీద రాళ్లు పెట్టి, క్యూ లైన్ లో చెప్పులు పెట్టి, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా ఇవాళ మీడియా ఆ దృశ్యాలు ప్రసారం చేస్తా ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అవి కనబడనట్టు, రైతుల ఆక్రందనలు వినబడనట్టు, రాష్ట్రంలో కొరత లేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నది. నల్లబెల్లి అనే ఊరు, మన పరకాల దగ్గర నల్లబెల్లి అనే ఊరు. ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు, ఒక రైతు తన భార్య పేరు మీద, తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని 3 బస్తాలు తీసుకున్నాడు. తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళేం దొంగలు కాదు, వేరే వాళ్ళకి తీసుకురాలే, వేరే దొంగతనం చేయలేదు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తాలేరు, కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు. ఎక్కడ పోయిండో, ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు బురద రాజకీయాలు, బురద జల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం. ఇంకొక అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం కానీ, ఇంకోటి కానీ, ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు, ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అంటే ఎవరిది డ్రామా అయినా ఇద్దరులా? ముఖ్యమంత్రి ఆడుతున్నది డ్రామానా, కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నది డ్రామానా? ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇంకా ఘోరం ఏంటంటే, వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా. రాహుల్ గాంధీ గారు, కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు, డిక్లరేషన్లు అంటారు. వరంగల్లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ. రైతు డిక్లరేషన్ అని పెట్టి, రైతులకు ఇది చేస్తాం, అది చేస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 15,000 రైతు బంధు ఇస్తా, అందరికి బోనస్ ఇస్తా, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా. ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు తెరుస్తలేవు? ఒక్కటంటే ఒక్క రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా ఎరువుల కొరత మీద? ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా? రుణమాఫీలో ఫెయిల్ అయింది, రైతు బంధులో ఫెయిల్ అయింది, ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది, అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడంలో ఆఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం, రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల రైతు బీమా ఏదైతే పెట్టినరో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు. రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి. ఇప్పటికే 600 మంది పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. సాగునీరు అందించడంలో ఫెయిల్ అయింది, పండించిన పంట కొనుగోలులో ఫెయిల్ అయింది, బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది, అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిల్, ఈ రోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్. ఇది వాస్తవం. కానీ దీనివల్ల
నష్టపోతున్నది 70 లక్షల మంది రైతులు. వారి తరపున తప్పకుండా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. వెంటనే పోరాట కార్యాచరణను కూడా ప్రకటిస్తాం.